ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విషయాలు తెలుసుకోండి. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి 4 రాశుల వారికి అద్దమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి. అయితే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రిపూట 9:55 ప్రారంభమవుతుంది. అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రోజున అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. అంటే దాదాపు ఈ చంద్రగ్రహణం 3:30 వరకు ఉంటుంది. అలాగే ఈ అధమ ఫలితాల ప్రభావం 6 నెలల పాటు పనిచేస్తుందని జ్యోతిషశాస్త్రం ద్వారా చెప్పారు. 6 నెలలు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటానికి, అధమ ఫలితాలు రాకుండా ఉండటానికి, గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించుకోవాలని కూడా చెప్పారు. 12 రాశులలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి, ఇబ్బందులు కలిగింపజేసేటటువంటి 4 రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్లకి 6 నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 6 నెలలపాటు కుంభరాశి వాళ్లు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళ్లకి ఆహారం తీసుకోవడం, సరైన సమయంలో నిద్రించడం వంటివి చేయాలి. అలాగే ఈ చంద్రగ్రహణం కుంభరాశి వాళ్లకి మనసు మీద ప్రభావం కలిగింపచేస్తుంది. మానసిక ప్రభావాన్ని, మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చంచల మనసును విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులలో రెండవ రాశి వృషిక రాశి. వృషిక రాశి వాళ్లు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. విద్యలో కొన్ని ఆటంకాలు చేసి సూచనలు ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవటం గాని అమ్ముకోవటం గాని చేసే విషయాలలో ఇబ్బందులు వస్తాయి. ఉన్నంత స్థాయి గురించి చేసే ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక చంద్రగ్రహణం రోజున జాగ్రత్త వహించాల్సినటువంటి 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వాహన ప్రమాదం జరగకుండా జాగ్రత్త వహించాలి. వాహనాలు మీద వెళ్లేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వీళ్లకి ఆహారం తీసుకోవడం, సరైన సమయంలో నిద్రించటం చేయాలి. అలాగే బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నిందలు రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం రోజున ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అలాగే చంద్రగ్రహణం రోజున జాగ్రత్తలు వహించాల్సినటువంటి 4 రాశులలో చివరి రాశి మీనా రాశి. మీనా రాశి వారికి 6 నెలల పాటు వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనా రాశి. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అని సంకేతం ఇస్తుంది. అలాగే వీరికి రాహుగ్రస్త చంద్ర గ్రహణం అధమ ఫలితాలు 6 నెలల పాటు ఈ 4 రాశుల వారికి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు గ్రహణం రోజున పాటించాలి. వాటిలో ముఖ్యమైనది గ్రహణం ప్రారంభం కాగానే, అంటే రాత్రి 9:55కి పొట్టు స్నానం చేయాలి. చక్కగా స్నానం చేసిన తర్వాత ఇష్టమైన దేవతను స్మరించుకోవాలి. ఇది రాహుగ్రస్త చంద్ర గ్రహణం కాబట్టి దుర్గాదేవి, అలాగే శివుడి స్తోత్రాలు వింటే మంచిది. గ్రహణ సమయం 3:30 ఉంటుంది. ఆ సమయంలో మీకు వీలైనంతసేపు ఈ స్తోత్రాలు వింటే, ఈ అధమ ఫలితాలు ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్తోత్రం చదివిన విన్న అద్భుత ఫలితాలు ఉంటాయి. స్తోత్రాలు చదువుకోలేని వాళ్లు చిన్న మంత్రాలు చదువుకోండి. దుర్గాయే నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ఈ 3 మంత్రాలు గ్రహణ సమయంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే ఈ 4 రాశుల వాళ్లకి అధమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి 1:26 కాబట్టి గ్రహణం విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు. మీరు మర్నాడు పొద్దున తల స్నానం చేసుకోవచ్చు. అలాగే తల స్నానం ముగించుకొని శివుని దేవాలయానికి వెళ్లి అభిషేకం చేస్తే అధమ ఫలితాల ప్రభావం తొలగిపోతుంది. అలాగే ముఖ్యమైనది సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రోజు అంటే సోమవారం రోజున వీరు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. మొట్టమొదటి దానం రాగి లోహంతో గాని, వెండి లోహంతో గాని చేయబడిన చిన్న నాగపడిక.
రెండవది వెండి లోహంతో గాని రాగి లోహంతో గాని చేయబడిన చిన్న చంద్రబింబం. ఇత్తడి లోహంతో చేసింది అయినా ఇచ్చుకోవచ్చు, దాన ఫలితం ఉంటుంది. అంతేకాకుండా రాహుకి మినుములు ప్రేమ కాబట్టి 1.5 కేజీ మినుములు బూడిద రంగు వస్త్రములో కట్టి గ్రహణం పూర్తయిన మర్నాడు దానం ఇవ్వాలి. అలాగే చంద్రుడికి బియ్యం ప్రీతి కాబట్టి 1.5 కేజీ బియ్యం తెల్ల వస్త్రములో కట్టి దానం చెయ్యాలి. అలాగే ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా శివాలయంలో పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ 4 రాసుల వారికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. వ్యతిరేక ఫలితాలు అన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా జాగ్రత్తలు దానాలు చేయాలి. రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని వీక్షించినందుకు మా నమస్కారాలు. మీకు ఏదైనా సందేహం లేదా సమస్యలు ఉంటే ప్రేమలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక పరంగా గాని అలాగే స్త్రీ పురుష వశీకరణ కుటుంబంలో కలహాలు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి. పరిష్కరించుకోండి. 9030864114